అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి ఇంటి వద్ద అధికారులు సర్వే చేయనున్నారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇల్లు నిర్మించారని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు. పుటూరు దగ్గర కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాడిపత్రికి వెళ్లాలని ఎస్పీ సూచించారు. తాడిపత్రిలో జేసీ కేతిరెడ్డి ఇళ్ల దగ్గర పోలీసు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అయితే మరోసారి హై టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం కేతిరెడ్డి ఇంటి వద్ద అధికారులైతే సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, తాడిపత్రిలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? తాడిపత్రిలో ఇవాళ ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గం అంటేనే హై టెన్షన్ వాతావరణానికి, హై టెన్షన్ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పవచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో సర్వే నంబర్ 639, 640, 641కి సంబంధించిన సర్వే నంబర్ లో ఫ్లాట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 15లో 10 సెంట్ల విస్తీర్ణంలో ఆయన ఇంటి నిర్మాణం అయితే అనుమతులతో చేపట్టడం జరిగింది. అయితే అధికారులు అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దాదాపుగా 5 సెంట్లకు మాత్రమే అనుమతి తీసుకుని మిగతా మున్సిపల్ స్థలాన్ని అంతా కూడా కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించిన కొలతలు అయితే వేయడం జరిగింది. మార్చి 11న కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు అప్పటికప్పుడే కొలతలు కూడా వేసి 2 సెంట్ల స్థలాన్ని, మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేశారని నిర్ధారించడం అయితే జరిగింది. అయితే ఈ నెల 6వ తేదీ సుప్రీంకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వచ్చినటువంటి పెద్దారెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఆయనకి బందోబస్తు కల్పించలేము, ఆయన్ని తాడిపత్రి వదిలి వెళ్లాలని పోలీసులు నోటీసులు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన సొంతూరైనటువంటి సింబంపల్లికి వెళ్లడం జరిగింది. చంద్రబాబు పర్యటన ముగిసిన అనంతరం ఇవాళ మరోసారి ఆయన ఇంటికి కొలతలు వేయాలని మున్సిపల్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవాళ కొలతలు వేయడానికి వస్తున్నారని, తన ఇంటికి కొలతలు వేయడానికి వస్తున్నారని తెలుసుకున్నటువంటి పెద్దారెడ్డి తన సొంత ఊరు నుంచి బయలుదేరడం జరిగింది. తాడిపత్రికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు సింహంపల్లిలోనే ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. దీంతో కొంచెం టెన్షన్ వాతావరణం అయితే నెలకొనడం జరిగింది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఆయన ఇంటి వద్ద అయితే కొలతలు పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జేసీ అనుచరుల వద్ద, జేసీ ఇంటి వద్ద, తర్వాత పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించడం అయితే జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ జీవన్.